ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు వినుకుల చక్రవర్తి ఆధ్వర్యంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జాడి రామరాజు మాట్లాడుతూ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగబోవడం లేదని ప్రచారం చేస్తూ భయభ్రాంతులను సృష్టించడం వెనుక ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపొందించిన ప్లాన్ ప్రజల్లో భయభ్రాంతి సృష్టించడానికి ప్రయత్నించగా అది పూర్తిగా విఫలమైందని అన్నారు. రేవంత్ రెడ్డి గారు చేసిన ప్లాను అట్టర్ ఫ్లాప్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జీవో 9 పేరుతో బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో షెడ్యూల్ రిలీజ్ చేయడం, చట్ట రూపం కాకతోలుగానే ఎలక్షన్కు ముందుకు రావడం చాలా ఇడ్డూరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు బీసీ సోదరులు ఏమాత్రం బాధపడకూడదు, కానీ కాంగ్రెస్ పార్టీ నమ్మిస్తే మీరు నమ్మి మోసపోయి ఇతర పార్టీలను కూడా తిట్టినటువంటి చరిత్ర మేము చూసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఎలక్షన్లను చూసుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఈ కులానికి ఆ కులానికి మధ్యలో గొడవలు సృష్టిస్తూ ప్రతి ఒక్కరికి అనేక ఇబ్బందులైన ఏర్పాట్లు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతోమంది ఎంపీటీసీలుగా సర్పంచులుగా వేద్దామని ప్రతి ఒక్కరు ఇప్పటివరకే ఖర్చులు 29వ తారీఖు నుండి ఈ రోజు వరకు ఎంతోమంది నిరుపేదలు కూడా అప్పులు చేసుకొని ఖర్చులు పెట్టిన చరిత్ర మనం చూసినాం. అంటే కాంగ్రెస్ పార్టీ విషయంలో చూస్తే ఖచ్చితంగా ఖర్చులు పెట్టించి పీల్చి పిప్పి చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పార్టీ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ పోయినసారి మహారాష్ట్ర ఎన్నికల్ని రద్దు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి తెలియదా? బీహార్ ఎలక్షన్ని రద్దు చేసే చరిత్ర తెలియదా? అంత ఎందుకు, నాటి ఎమ్మెల్యే నేటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఎమ్మెల్యేగా ఉండగా మంగపేట ఎలక్షన్లు జరిగిన తర్వాత ఎంపీటీసీలు ఎన్నికలు అయిన తర్వాత హైకోర్టు రద్దు చేసే చరిత్ర ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా తెలియకపోవడం బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రతి రాజకీయ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చలివిడి హామీలు ఇచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ విధమైన ఆలోచన ఇడనాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు హైకోర్టు ఇచ్చే తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది అన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ ప్రభుత్వం కూడా హైకోర్టులో కేసు వేస్తే ఈడిపోవద్దు, ఖచ్చితంగా అమలు కావాల్సిన జీవోని అయితే అమలు చేసేది ఉండే, కానీ బీసీలని మభ్యపెట్టడానికి ఏర్పాటు చేసినటువంటి జీవో కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి హైకోర్టు క్వశ్చన్ వేసుకుంటా ఎదురు దెబ్బ కొట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపైన సమగ్ర విచారణ చేసి బీసీ ఎస్సీ ఎస్టీలను కూడా అందరినీ ఆలోచించి రిజర్వేషన్ చేసి దాన్ని చట్టరూపకంగా చేస్తే తప్ప ఇటువంటి జీవోలు తీసుకొచ్చి ప్రజల్ని కానీ బీసీలను కానీ ఇతర పార్టీ నాయకులపైన కానీ బీసీలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూడకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలు బీసీ సోదరులు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు విధానాల్ని మీరు మరోసారి నమ్మి మోసపోకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై